ఓం శ్రీ గురుభ్యం నమః. ఓం శ్రీ మాత్రే నమః. జై శ్రీరామ్, జై సీతారాం, జై శ్రీమాత. మన వాయిస్ ధ్యాన మిత్రులకు నా ఆత్మ ప్రణామాలు. మై డియర్ ఫ్రెండ్స్, మనం ప్రతిరోజు ఈ మన వాయిస్ వేదిక ద్వారా సీతాయనం గురించి తెలుసుకుంటున్నాం. సీతాయనంలో మనం ఇంతకుముందు ఎపిసోడ్లో తెలుసుకున్న విషయాలు ఒకసారి మననం చేసుకుందామా. సీతమ్మ వారు మిథులను వీడి నలుగురు పరిచారికలతో ఊర్మిళ, సీతమ్మ అందరూ కూడా అయోధ్యకు రావడం జరిగింది. అక్కడ అయోధ్యకి మిథులకి చాలా తేడాలు కనిపించాయి ఈ పరిచారకులకు. సీతాదేవి చాలా ఆనందంగా ఉంటుంది అని మీనాక్షి అంటే, అది నువ్వు పైపైన ఉన్న ఆనందాన్ని చూస్తున్నావు, ఆవిడ లోపల లోతుల్లోనివి నేను చూస్తున్నాను అని సోమ చెప్పడం జరిగింది. ఎందుకు ఏం జరిగింది అంటే, ఆ కైకేయి రాణి ప్రవర్తనను గమనించలేదా అని సోమ చెప్పడం జరిగింది. సీతమ్మ తల్లికి ఆ నది, సరయూ నది వద్దకు వెళ్ళాలనిపించింది. తను ఉషాని తన దగ్గర, ఊర్మిళ దగ్గర అట్టపెట్టి సోమ, మీనాక్షి, రోహణ, సీతమ్మ వారితో కలిసి ఆ సరయూ నది ఒడ్డుకు పరిచారకుల వేషంలోనే, సీతాదేవి కూడా పరిచారకుల వేషధారణ వేసుకుని ఎవరికి తెలియకుండా వెనుక దారి వెంట వాళ్ళు వెళ్ళడం జరిగింది. సరయూ నదిలోకి వెళ్ళి వాళ్ళు ఆ నదిలో స్నానాలు చేయడం, అక్కడ పూజా కార్యక్రమాలు చేయడం చేసుకున్నారు. మిథిలలో ఎంతో స్వేచ్ఛగా, ఎంతో ఆనందంగా ఉండేవారు, ఎంతో ఉల్లాసంగా ఉండేవారు. ఆ ఉల్లాసము, ఆ ఆనందం గుర్తొచ్చే వరకు అక్కడ గడిపి తిరిగి వచ్చేశారు. శ్రీరామచంద్రుల వారు సీతాదేవి వచ్చేసరికి చూసి నవ్వి, నీకు వెళ్ళాలనుకుంటే నేనే తీసుకువెళ్తాను కదా అని అడిగారు. తర్వాత ఆయన ఆవిడని అడవుల్లోకి తీసుకెళ్లారు ఒకరోజు. సోమ కూడా తనతో పాటు వెళ్ళింది. ఈ మానవులకు, జంతువులకు మధ్యలో, మిగిలిన జీవులకి మానవులకి మధ్యలో సమతుల్యత ఏర్పడాలి, దానికోసం కృషి చేయాలి అని సీతామాత చెప్పడం జరిగింది. తర్వాత సీతాదేవి లోపల ఏదో బాధలో ఉంటుంది, పైకి నవ్వుతూ ఉన్నట్టుగా ఉంది అన్నట్లు సోమ గ్రహించింది. ఈ విషయాన్నే మీనాక్షికి చెప్పింది, కానీ మీనాక్షికి నమ్మకం కుదరలేదు. చాలా ఉల్లాసంగానే ఉంటుంది కదా సీతామాత అని అనుకుంది. ఇక్కడ వరకు జరిగింది మై డియర్ ఫ్రెండ్స్. మరి ఇక్కడి నుంచి మనం ముందుకు వెళ్దామా. ఆ రోజులు పూర్తి అనిశ్చింతగా ఉన్నాయి. నిశ్చింత లేకుండా అనిశ్చింతంగా ఉన్నాయన్నమాట. మహారాజు అనారోగ్యానికి గురయ్యారు. దశరథ మహారాజు అనారోగ్యానికి గురయ్యారు. అది గుండెకు చెందిన అనారోగ్యం అని చెప్పారు వైద్యులు. ఔషధ వృక్షాలతో మాత ఆయనకు సహాయం చేయడానికి ప్రయత్నించినా ఆయన కోలుకోలేదు. అప్పుడు ఆయన రామునికి పట్టాభిషేకం చేద్దామని నిర్ణయం తీసుకున్నారు. ఆ మంగళదాయకమైన రోజు ఘడియలు దగ్గర పడుతుండగా హఠాత్తుగా ప్రతిదీ మారిపోయింది. మహారాణి కైకేయి మనస్సును ఆమె సేవకురాలు, క్రూరమైన వంచన చేయగలిగిన స్త్రీ మార్చివేసింది. దాంతో మహారాణిలో అసూయ, కోపం నిండిపోయాయి. కొన్ని సంవత్సరాల క్రితం ఒకానొక యుద్ధంలో కైకేయి మహారాజును రక్షించింది. అప్పుడు ఆయన ఆమె కోరుకున్నప్పుడు 2 వరాలు ఇస్తానని వాగ్దానం చేశారు. ఇప్పుడు ఆవిడ చాలా కాలం క్రితం ఇచ్చిన ఆ వాగ్దానాలను నెరవేర్చమని అడిగింది. తాను తేలికగా వాటిని నెరవేర్చగలను అనుకుంటూ ఆ 2 కోరికలు ఏమిటో చెప్పమని అడిగారు దశరథ మహారాజు. దానికి ఆవిడ, రాముడు పెద్ద కుమారుడైనప్పటికీ అతనికి బదులుగా తమ కుమారుడు భరతునికి పట్టాభిషేకం జరపాలని, రాముని 14 సంవత్సరాల పాటు రాజ్యం నుంచి బహిష్కరించాలని కోరింది. వీళ్ళందరూ పరిచారకులు, మీనాక్షి వాళ్ళు. ఈ మార్పు చెందిన సంఘటనల గురించి, వాటి కారణాల గురించి విన్నారు వీళ్ళందరూ కూడా. అయినా కూడా మాత వాళ్ళని పిలిచి చెప్పే వరకు వీళ్ళకి తెలియదు ఆమె వెడుతోంది అని. సీతమ్మ కూడా రాముడితో పాటు వెడుతోందని వీళ్ళకెవ్వరికి తెలీదు. ఆమె వీళ్ళ ముందు నిలబడి, రాముడు వనవాసానికి అంగీకరించాడు, మేమిద్దరం విడివిడిగా ఉండము, కనుక నేను కూడా వెళ్తున్నాను, రాముడు ఎక్కడ ఉంటే సీత అక్కడే,
అలాగే సీత ఎక్కడ ఉంటే రాముడు అక్కడే అని ఆమె ఈ వార్త వీళ్ళకి తెలియచేసింది. ఈ వార్తని వీళ్ళు గ్రహించేటంత వరకు ఆగింది. వీళ్ళందరూ నోట మాట రానట్లు ఉండిపోయారు. అసలు వీళ్ళు ఏమైనా ఉద్వేగాన్ని ప్రదర్శించామా లేదా కూడా వాళ్ళకి తెలియలేదు. అంటే ఒక స్థాణువులు అయిపోయారు ఆ మాట వినగానే. ఆమె చెప్తున్న మాటల అర్థం వీళ్ళు శాంతం గ్రహించలేకపోయారు. ఆమె ఉద్దేశపూర్వకంగా వీళ్ళ వైపు చూస్తూ, ఈ రాజ్యానికి గొప్ప విపత్తు రాబోతోంది, దానివల్ల బయట దాడులు సంభవిస్తాయి, రాముడు లేకపోవడాన్ని అవకాశంగా తీసుకునేవారు ఉంటారు, మేము ఎక్కడ ఉన్నప్పటికీ ఆయన రాజ్యాన్ని రక్షిస్తాడు అన్న విషయం నాకే సందేహం లేదు. కానీ నేను చేయవలసింది కూడా చేయాలి కదా. ఇక్కడ నా బాధ్యతలు పూర్తి చేయడానికి మీ నలుగురి మీద ఆధారపడవలసి ఉంది అని చెప్పి మౌనంగా ఊరుకుంది. అంటే మీరు లేకుండా మేము ఇక్కడ ఉండాలా మాత అని ప్రశ్నార్థకంగా అడిగింది మీనాక్షి. మేము మిథులకు వెళ్ళిపోతామేమో అనుకున్నాను అడిగింది మీనాక్షి. ఆమె తల పంకిస్తూ, ఊర్మిళ ఇక్కడే ఉంటుంది, నువ్వు ఆమె పనుల్లో సహాయం చెయ్యి, అంతేకాదు ఇక్కడ నా ఉనికిని కూడా వీలైనంతగా రక్షించు అంది. మాత మీరెంతకాలం దూరంగా ఉంటారు? ఉష వణికే గొంతుతో అడిగింది. మాత వెంటనే సమాధానం చెప్పలేదు, కానీ నెమ్మదిగా 14 సంవత్సరాలు అని చెప్పింది. మాత 14 సంవత్సరాలా? మీరు లేకుండా అంతకాలం జీవించేది ఎలా అని అయోమయంగా అడిగింది మీనాక్షి. నువ్వు నేను లేకుండా ఉండవు మీనాక్షి. నువ్వు నా భౌతిక ఉనికిని దాటి చూడగలగటం నేర్చుకోవాలి. నేను ఇక్కడ నీతో ఉన్నప్పుడు సేవ చేయడం తేలికే, కానీ ఇప్పుడు నువ్వు ఇక్కడ నా భౌతికమైన ఉనికి లేకపోయినా సేవ చేయడం నేర్చుకోవాలి. నాకు అర్థం కాలేదు అంది మీనాక్షి అయోమయంగా. ఒకానొక పేలవమైన నవ్వు తోటి అలా అనిందన్నమాట మీనాక్షి. ఏదో ఒకరోజు తెలుసుకుంటావులే అంది సీతమ్మ. మీరు ఎప్పుడు వెళ్తారు మాత? సోమ నిబ్బరంగా అడిగింది. రేపు ఉదయం అంది సీతమ్మ. అయితే నేను వెళ్ళి సిద్ధం కావాలి అంటూ సోమ వెళ్ళబోతుండగా మాత ఆమె చేయి పట్టుకుని ఆపి, సోమ, ఇప్పుడు నీవు నాతో రావడం లేదు. నాకు అడవిలో కంటే ఇక్కడ నీ అవసరం ఎక్కువ ఉంది. ఈ పరివార కృత్యాల్లో నా ఉనికిని నువ్వు నిలిపి ఉంచు. మీరందరూ ఇక్కడ ఉండడం నాకు అవసరం. మీరు నా ఉనికిని నిలిపి ఉంచుతూ త్వరలో గందరగోళం వైపు విసిరివేయబడుతున్న ప్రజలను ఉన్నతీకరించడానికి ప్రయత్నించడం ద్వారా మీరు నాకు ఎక్కువ సేవ చేయగలుగుతారు అని చెప్పింది సీతాదేవి. అది చాలా త్వరగా సంభవిస్తుందా మాత? మనకు సంసిద్ధపడే సమయమే లేదా అడిగింది మీనాక్షి ఉద్వేగంగా, దిగ్భ్రాంతితో. సిద్ధపడవలసిందేమీ లేదు మీనాక్షి. ఏం చేయాలో నేనిప్పుడు మీకు చెప్తాను, నాతో రండి. ఆమె మధ్య గది గుండా ఆమె గది బయటకు ఒక విగ్రహం ఉంచిన చోటుకు తీసుకువెళ్ళింది. అక్కడ విగ్రహం పక్కన ఒక పెద్ద పాత్ర ఉంది. ఆమె కళ్ళు మూసుకుని కొన్ని మంత్రాలు చదువుతూ తన చేతిని ఆ పాత్ర మీద ఉంచింది. ఆమె తెరచిన అరచేతి నుంచి పాత్రలోకి జ్వాల ప్రవహించింది. ఆవిడ ఆ చెయ్యి ఇలా పెట్టి ఇలా చెయ్యి తీయగానే ఆ జ్వాల వచ్చిందిట. ఆ జ్వాల ఆ పాత్రలో ఉంది. చాలా గంభీరము స్థిరము అయిన స్వరంతో, నేను నా శక్తిని ఈ జ్వాలలో ప్రవేశింపచేశాను, దానిని గమనిస్తూ ఉండండి. నేను లేనప్పుడు దానిని తగ్గిపోనివ్వకండి. మీ ప్రార్థనలు జపాలతో దానిని కొనసాగించండి. ఈ జ్వాల రాజమందిరానికి రక్షాకవచంగా రూపొందుతుంది. మీరు నా పట్ల శ్రద్ధ చూపినట్లే దాని పట్ల జాగ్రత్త వహించి వీక్షించండి. నెయ్యి పోయినవసరం లేదు. కేవలం రాత్రి పగలు మంత్రోచ్చారణ చాలు అని చెప్పింది ఆవిడ. సీతమ్మ, మేము చదవవలసిన మంత్రాలను మాకు వినిపించమాత అని అడిగారు వీళ్ళు. అప్పుడు ఆవిడ వాళ్ళకి వినిపించింది. ఏం మంత్రాలు చదవాలో అవి తెలియచేసింది. నేను ఈ జ్వాలలో ఉంటాను. సరి అయిన సమయంలో దానిని నేను నా చైతన్యంలోకి రప్పించుకుంటాను. అప్పుడు అది దానంతట అదే ఆరిపోతుంది. అప్పుడు మీకు రాముడు నేను వెళ్ళిన కార్యం పూర్తయిందని, మేము తిరిగి వస్తున్నామని తెలుస్తుంది. ఈ జ్వాల ద్వారా ఈ రాజ్యంలోకి నేను నా ప్రేమను వ్యాపింపచేస్తాను.
మీరు మీ ప్రేమ ప్రార్థనలు నాకు పంపగలరు. ఈ జ్వాల ద్వారా మనందరినీ రక్షించేది ప్రేమయే అని చెప్పింది సీతాదేవి. మాలో వీళ్ళల్లో ఎవ్వరూ కూడా మాట్లాడలా. ఈ నలుగురు పరిచారకులు కూడా ఏమీ మాట్లాడలా. ఇప్పటికీ మాత మమ్మల్ని వదిలి వెళుతోంది అన్న విషయం వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. మమ్మల్ని మాత వదిలేసి వెళ్ళిపోతోంది అనేటువంటి విషయాన్ని వీళ్ళు జీర్ణించుకోలేకపోయారు. సోమకు తప్ప వీళ్ళల్లో ఎవ్వరికీ ఆమె చెప్పేది అర్థం కాలేదు. అయితే ఆమె వీళ్ళు అనుసరించవలసిన సూచనలు ఇచ్చింది. వీళ్ళందరూ ఏం అనుసరించాలో ఆ సూచనలు ఇచ్చిందని తెలిసింది. ఉషా అని పిలిచింది సీతమ్మ. పిలిచి ఊర్మిళను జాగ్రత్తగా చూసుకో. లక్ష్మణుడు పూర్తి చేయవలసిన విషయాల్లో తోడ్పడటానికి ఆమె గాఢ ధ్యాన స్థితుల్లోకి వెళ్తుంది. ఎప్పుడూ ఆమె పక్కనే ఉండు. సోమ, రాముడు దగ్గర లేని సమయంలో తీవ్ర వేదనకు గురయ్యే కౌసల్యామాత నిలిచి ఉండడానికి నువ్వు నా ప్రేమ వాహకంగా వ్యవహరించు. నన్ను సేవించినట్లే ఆమెను సేవించు అని సోమకి చెప్పింది. సోమ తలూపింది. రోహణ, నువ్వు సుమిత్రామాతకు నా ప్రేమను మనశ్శాంతిని అందించు. సుమిత్ర లక్ష్మణుని తల్లి. ఆవిని చూసుకోమని రోహణకు అప్పచెప్పింది. ఆమె ఆధ్యాత్మికంగా పురోగతి చెందినది. సుమిత్రామాత మహాదేవునిపై ఆధారపడుతుంది. ఆమె పూజల్లో సహాయపడు అని చెప్పింది. తరువాత ఆమె ఈవిడి వైపు మీనాక్షి వైపు తిరిగింది. ఆమె మీనాక్షి వైపు సాలోచనగా చూస్తుండగా, మీరు వెళ్ళిన తర్వాత నేను మీకు ఎలా సహాయపడగలను అని వెక్కిళ్లు పెట్టే స్వరంతో అడిగింది మీనాక్షి. ఆమె నెమ్మదిగా బదులిస్తూ, మాత కైకేయిని చూసుకోవటానికే నీ అవసరం ఉంది అంది. మీనాక్షి భయంగా చూసింది, కానీ ఏమీ మాట్లాడలేదు. ఆమెకు అత్యంత జాగ్రత్త అవసరం. ఆమెను అందరూ అసహ్యించుకుని వెలివేస్తారు. ఆమె మళ్ళీ స్పృహలోకి వచ్చిన తర్వాత తనను తానే క్షమించుకోలేదు. రాముడు ఆమెను ఎంతగానో ప్రేమిస్తాడు. ఆమె తిరిగి స్పృహలోకి వచ్చి తన హుందాతనాన్ని, విలువను మళ్ళీ పొందాలనుకుంటాడు అని చెప్పింది సీతమ్మ. మాత, ఆమె ఇదంతా చేసిన తర్వాత కూడానా ఈ విషాదానికంతటికీ ఆమె కారణం కాదా అని అడిగింది మీనాక్షి. మాత తల పంకించి, అది ఆ విధంగా కనిపిస్తుంది అంటే మేము వెళ్ళడానికి ఆమె ఒక ఉపకరణం. అంటే ఆమె మానసిక బలహీనత ఆమెను ఈ విధంగా ఉపయోగించుకోవడానికి అనుమతించింది. అందుకని ఆమెను మనం వెలివేయకూడదు అని సీతాదేవి చెప్పి అందరి వైపు ఒక్కొక్కరిని చూసింది. మనం ఒక గొప్ప ప్రణాళికను పూర్తి చేస్తున్నాం. ప్రతి దురదృష్టం వెనుక ఒకానొక ఆశీర్వాదం దాగి ఉంటుంది. అడవుల గుండా ఈ ప్రయాణం అవసరం. ఆశ్రమాలపై దాడులు జరిగి ధ్వంసం చేయబడతాయి. ఈ బోధనా కేంద్రాలు లేకపోతే రాబోయే యుగాల వారి కోసం పవిత్ర వేదాలు పరిరక్షించబడవు. ఒక నూతన నాగరికత ఉద్భవించబోతోంది. అది మొగ్గ తొడగటానికి తోడ్పడటంలో మనందరం మన వంతు కర్తవ్యం నిర్వర్తించాలి అని చెప్పారు సీతామాత. వెళ్ళడానికి ఇంకా కొద్ది గంటల సమయమే ఉంది. ఈలోపు విశ్రాంతి తీసుకోమని చెప్పింది అందరికీ కూడా. ఆ రాత్రంతా మీనాక్షికి నిద్ర పట్ల. పక్కపైనే పడుకుని మాత చెప్పిన మాటలు మననం చేసుకోసాగింది. ప్రతి దురదృష్టం వెనుక ఆశీర్వాదం దాగి ఉంటుంది. ఆమె ఇంతకుముందు మిథిల్లో కూడా తనకు అదే చెప్పింది. అయితే అందరూ దానికోసం వెతకటం అవసరం. ఏదైతే ఆశీర్వాదం ఉందో దానికోసం వెతకాలి, ఇప్పుడున్న దురదృష్టం గురించి కాదు. అది ధోరణి మీనాక్షి. ఏ దృష్టితో జీవితాన్ని చూస్తామో అది దురదృష్టాన్ని ఆశీర్వాదంగా మార్చుకోవడాన్ని నిర్ణయిస్తుంది అని సీతామాత ఆ రోజు చెప్పింది. అయితే వీళ్ళ నెత్తిన పడిన విషయాల వెనుక ఏ ఆశీర్వాదాన్ని కనుగొనలేకపోయింది మీనాక్షి. ఆ తరువాత రాత్రంతా దశరథ మహారాజు శ్రీరాముణ్ణి వెళ్ళవద్దని ప్రార్థిస్తూనే ఉన్నారని వింది మీనాక్షి. శ్రీరాముడు తన ధర్మం పాటించడం తప్ప వేరే మార్గం లేదు అని పదే పదే చెప్పిన తర్వాత మహారాజు సీతను రామునితో వెళ్ళొద్దని బతిమాలారు. తమ కుమార్తె వనవాసానికి వెళ్ళిందని జనక మహారాజుతో మేము ఎలా చెప్పగలం అని మహారాణి కౌసల్య అంది. సీత, నేను ఆయన ఆశీర్వాదాన్ని అప్పటికే అడిగాను అని పొందాను అని చెప్పింది.
అప్పటికే సీతామాత జనక మహారాజుని కలవడం, ఆయన్ని అడగటం, ఆయన ఓకే వెళ్ళు అని చెప్పటం, ఇవన్నీ జరిగాయి. అంటే వాళ్ళకి మనుషులు కనిపించక్కర్లా, ఎక్కడ కావాలంటే అక్కడ ఆయన జనక మహారాజు సీతమ్మ పిలవగానే ప్రత్యక్షమైపోతారనమాట. అంత యోగి ఆయన. ఆయన ఇచ్చారా అంటే నీకు వెళ్ళడానికి ఆయన అనుమతి ఇచ్చారా, ఆశీర్వాదం ఇచ్చారా అని మహారాణి కౌసల్య అపనమ్మకంగా అడిగింది. సీత తల పంకించి, ఆయనతో సమాచారం నెరపాలంటే నాకు ఆయన భౌతిక ఉనికితో పని లేదు. ఆయన ఆశీర్వాదం లేకుండా నేను ఎన్నడూ ఎటువంటి చర్య తీసుకోను. జనక మహారాజే ఆశీర్వాదం ఇచ్చినప్పుడు మిథుల నుంచి వచ్చిన నా వంటి పరిచారకు చెప్పేదే ఉంది అనుకుంది సీతమ్మ. మీనాక్షి ఏమనుకుందంటే, జనక మహారాజే అలాగా సీతమ్మకు ఆశీర్వాదం ఇస్తే పరిచారికనైనా నేనేం చెప్పగలను అని అనుకుందనమాట. అదంతా గొప్ప మేలు కోసమే అనుకోవాలంతే అనుకుంది. చాలా వేగంగా ఉషోదయమైంది. వాళ్ళు వెళ్ళటం చూడటానికి రాజమందిరం ముందు అందరూ గుమిగూడారు. శ్రీరాముడు, లక్ష్మణుడు, సీతామాత ఋషుల వస్త్రాలు ధరించారు. వర్షానికి బదులుగా విచారం నేలను ముంచెత్తి భూమి దుఃఖిస్తున్నట్లు కనిపించింది. వాళ్ళందరూ కూడా అక్కడ బాధతో బరువెక్కి ఉన్నారు. కానీ సీతామాత, శ్రీరాముడు ప్రశాంతంగా ప్రకాశవంతంగా కనిపించారు. ఆ ముగ్గురు ఋషులు కుటుంబానికి వీడ్కోలు చెప్తుండగా, ఆ ముగ్గురు ఋషి వేషంలో ఉన్నారు కదా, అందుకని ముగ్గురు ఋషులు కుటుంబానికి వీడ్కోలు చెప్తుండగా ఈ పరిచారకులందరూ కూడా నలుగురు పక్కన నిలబడ్డారు. ఆమె పరిచారకులు వాళ్లకు మాతతో మాట్లాడే అవకాశం వస్తుందని వాళ్ళు అనుకోలేదు. కానీ ఆమె సీతమ్మ పక్కకు నడిచి వాళ్ళ వద్దకు వచ్చి వాళ్ళందరితోనూ చేతులు కలిపింది. మీరందరూ నాకు చక్కగా సేవ చేశారు, అదేవిధంగా కొనసాగిస్తారని నాకు తెలుసు. నా ప్రేమ ఎప్పుడూ మీతో ఉంటుంది అని నిదానంగా చెప్పింది. మీనాక్షి ఆమెను మళ్ళీ చూడలేనేమో, నాకు వయసు అయిపోతోంది, ఆరోగ్యం సరిగ్గా లేదు అన్న ఆలోచన తనలో మెదిలింది. 14 సంవత్సరాలంటే నాకు అనంతంగా ఉంది మాత అంది. మాత తన వైపు చూసింది. ఆమె స్వరం తన లోపల వినపడింది. మీనాక్షి, నేను నిన్ను మళ్ళీ కలుస్తాను, మళ్ళీ చూస్తాను, నీకు మాట ఇస్తున్నాను అని చెప్పటం వినపడింది. మీనాక్షికి తన లోపల నుంచే సీతమ్మ స్వరం వినపడింది. తరువాత విడిపోతున్న చూపుతో ఆమె వెనక్కి తిరిగి నడిచింది. చాలామంది ప్రజలు వారిని అనుసరించారు. మీనాక్షి, ఉషా కూడా నడవపోయారు. కానీ సోమ వీళ్ల భుజాల మీద చేతులేసి వెనక్కి లాగి తల అడ్డంగా తిప్పింది, వెళ్ళొద్దని. మాత దీనిని ఇష్టపడదు, మనం వెనుకకు మన విధుల్లోనికి వెళ్ళి పూర్వం వల్లనే కొనసాగిద్దాము అని చెప్పింది సోమ. మాత లేకుండానా విచారంగా అంది మీనాక్షి. కాదు, మాతతోనే ఆమె స్థిరంగా బదులు చెప్పింది సోమ. మనం ఆమె మాటలు మర్చిపోకూడదు, ఆమె ఉనికిని నిలిపి ఉంచాలి. అంటే ఆమె గదిని, దుస్తులను, నగలను, ప్రతి దానిని చక్కగా చూడాలి. ముఖ్యంగా ఆ జ్వాలను. ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళి ఆమె బోధించిన మంత్రాన్ని చదువుదాం. ఆమె ఇంకా ఇక్కడే ఉందని మనం నమ్మి తీరాలి అంది సోమ. మై డియర్ ఫ్రెండ్స్, మరి మనం ఇప్పుడు ఇక్కడితో ఈ ఎపిసోడ్ ఆపుకుందాం. చూడండి ఎంత బాధాకరమైన విషయమో. సీతమ్మ వారు, శ్రీరామచంద్రుల వారు, లక్ష్మణుడు 14 సంవత్సరాలు వనవాసానికి బయలుదేరారు. ఆ పరిచారకులు నలుగురు కూడా ఎంతో బాధకు గురయ్యారు. దశరథ మహారాజు ఎంత వారించినా కూడా మరి ధర్మానికి కట్టుబడి ఉండాలి కాబట్టి శ్రీరామచంద్రుడు ప్రయాణమయ్యారు. సీతమ్మ తల్లి కూడా రాముని విడిచి ఉండదు కాబట్టి ఆవిడ కూడా బయలుదేరారు. మరి ఇంత చక్కగా మనకి అర్థమయ్యేలాగా ఎంతో విశదంగా ఈ గ్రంథంలో మనకి అందిస్తున్నారు ఈ గ్రంథ రచయిత్రి. ఈ నూతన వాస్తవంలో సర్దుకోవడానికి వీళ్ళకి చాలా కాలం పట్టింది. ఈ మీనాక్షి వాళ్ళ చర్యల్లో సూచనలు ఇవ్వడానికి కావలసిన సమయస్ఫూర్తి సోమకు మాత్రమే ఉంది. ఆ పవిత్ర జ్వాలను రక్షించడానికి వాళ్ళల్లో ప్రతి ఒక్కరూ గడపవలసిన సమయాన్ని ఆమె కేటాయించింది. అంటే నువ్వు ఈ సమయం నుంచి నువ్వు ఈ సమయం అని నలుగురు కూడా పలానా సమయం నుంచి పలానా సమయం వరకు ఈ జ్వాలను సంరక్షిస్తూ ఉండాలి అని చెప్పుకున్నారు.
మాత ప్రతిరోజు ఆ రోజు కోసం ధరించవలసిన దుస్తులు ఆభరణాలను సిద్ధం చేయడం, అంటే ఆవిడ స్నానం చేసి వచ్చేసరికి వీళ్ళు దుస్తులు నగలు అన్నీ ఒక చోట పెట్టేవారు. అలాగే ప్రతిరోజు ఆవిడ ఉన్నట్లుగానే వీళ్ళు పెట్టడం మొదలుపెట్టారు. మర్నాడు అవి తీసేసి మళ్ళీ ఆ రోజు ఇంకో వేరే బట్టలు వేరే నగలు అలా పెట్టడం అనమాట. ఆమె గదిని శుభ్రపరచడం, పువ్వులు ఉంచటం, ఏ పువ్వులు ఉంచాలో నిర్ణయించటం, ప్రతిరోజు చేసే పూజకు సహాయం చేయటం, అన్నింటికీ ఒక్కొక్కరిని కేటాయించింది సోమ. ఈ విధంగా వాళ్లలో వాళ్ళు మాత ఉనికిని నిలుపుకున్నారు. అంతేకాక ఆమె వీళ్ళకి అప్పగించిన నూతన విధులను కూడా మనసులో ఉంచుకున్నారు. నూతన విధులు చెప్పింది కదా ఆవిడ, ఒకళ్ళనేమో సుమిత్రని చూడమంది, ఒకళ్ళనేమో కౌశల్యని చూడమంది, ఒకళ్ళని కైకేయిని చూడమంది, ఒకళ్ళని ఊర్మిళని చూడమంది. నలుగురికి 4 విధులు అప్పచెప్పింది ఆవిడ. సోమ కౌశల్యమాతకు సౌకర్యాన్ని సమకూర్చగా అదే పనిని మీనాక్షి కైకేయి మాతకు చేసింది. తన జీవితంలో అత్యంత కష్టమైన పని అదే. ఎందుకంటే ఆమె పట్ల మీనాక్షికి తీవ్రమైన ఆగ్రహం ఉందన్న మాటను తిరస్కరించలేం. ఎన్నో వారాల తర్వాత కానీ మీనాక్షిలో కరుణ చోటు చేసుకోలేదు. చిరకాలంగా ఆమెకు విశ్వాసపాత్రురాలైన సేవకురాలు మహారాణి మనస్సు మార్చటం వలన పంపివేయబడింది. అంటే ఆ సేవకురాలుగా ఉన్న ఒక మందర అనే సేవకురాలు ఈ మహారాణి మనసును మార్చడం వలన సీతామాత పంపివేయబడింది అనేది తన మనసులో ఉండిపోయింది మీనాక్షికి. పరివార కృత్యాల్లో వేరే ఏ పరిచారకులు ఆమె వద్దకు వెళ్ళేవారు కాదు, కైకేయి వద్దకు. మై డియర్ ఫ్రెండ్స్, మరి ఇక్కడితో ఈ ఎపిసోడ్ ఆపుకుందాం. చక్కగా ఇప్పుడు కొంచెం సేపు ధ్యానం చేద్దాం. హాయిగా కూర్చుందాం. స్థిర సుఖాసనం. హాయిగా కూర్చొని స్థిర సుఖాసనం. కింద కూర్చుంటే సుఖాసనంలో కూర్చుందాం, కుర్చీలో కూర్చుంటే పాదాలు క్రాస్ చేసుకుందాం, చేతులు వేళ్లలో వేళ్ళు పెట్టుకుందాం, కళ్ళు మూసుకుందాం. సహజంగా జరిగే ఉచ్ఛ్వాస నిశ్వాసాలని గమనిస్తూ ఉందాం. శ్వాస మీద ధ్యాస. దయచేసి ఎవరు కళ్ళు తెరవద్దు, చేతులు విడవద్దు. అద్భుతమైన ధ్యాన సాధన మనం చేస్తున్నాం మై డియర్ ఫ్రెండ్స్. హాయిగా కూర్చున్నాం. హాయిగా ఉచ్ఛ్వాస నిశ్వాసాలని, మామూలుగా జరుగుతున్న ఉచ్ఛ్వాస నిశ్వాసాలని గమనిస్తూ ఉందాం. శ్వాస మీద ధ్యాస. దయచేసి ఎవ్వరూ కళ్ళు తెరవద్దు, చేతులు విడవద్దు. అద్భుతమైన ధ్యాన సాధన మనం చేస్తున్నాం మై డియర్ ఫ్రెండ్స్. శ్వాస మీద ధ్యాస. ఎప్పుడైతే మనం ధ్యాన సాధన చేస్తున్నామో అప్పుడే మన మాడు మీద బ్రహ్మరంధ్రం ద్వారా అనంతమైన దివ్యశక్తి మన లోపలికి ప్రవహిస్తుంది. హాయిగా కూర్చున్నాం. శ్వాసని గమనిస్తూ ఉన్నాం. శ్వాస మీద ధ్యాస. నీవే ఇతరులకు శక్తిని ప్రవహింపచేసే సాధనంగా నీకు తెలియకుండానే కాగలవు. అంటే ఇతరులకు శక్తిని ప్రవహింపచేసే సాధనంగా నీకు తెలియకుండానే నువ్వు అవుతావు. ప్రేమ ప్రవాహం నిరంతరం ప్రవహించని అది ఆయుస్సును, ఆనందాన్ని ఇస్తుంది, అందాన్ని తెస్తుంది. హాయిగా కూర్చుందాం మై డియర్ ఫ్రెండ్స్. శ్వాసని గమనిస్తూ ఉందాం. సహజంగా జరిగే ఉచ్ఛ్వాస నిశ్వాసాలని గమనిస్తూ ఉండడమే ధ్యానము. దీనికోసం మరి ఏమీ కష్టపడక్కర్లా. మనం హాయిగా కూర్చుంటాం, మనం మామూలుగా జరిగే శ్వాసని గమనిస్తూ ఉంటాం అంతే. ప్రేమ ప్రశాంతతను, సంతోషాన్ని తెస్తుంది. భయము అంతః తుఫానులనే అవరోధాలు, అడ్డంకులు లేకుండా, భయము అంతః తుఫానులు అనే అవరోధాలు లేకుండా, అడ్డంకులు లేకుండా ప్రేమ ప్రవాహం నిరంతరం ప్రవహించని. ఆ ప్రేమ ప్రవాహం మనం ప్రవహింపచేసినప్పుడే మనం ఇతరులకు మనకు తెలియకుండానే ఒక శక్తి ప్రవహింపచేసే సాధనంగా తయారవుతాం మై డియర్ ఫ్రెండ్స్. హాయిగా కూర్చున్నాం. శ్వాసని గమనిస్తూ ఉన్నాం. శ్వాస మీద ధ్యాస. నీవు శుద్ధమైన హృదయపూర్వక భక్తితో సేవిస్తే ఆ సేవాభావం నీతో పాటు సాగిపోతూ ప్రతిరోజు నీవు ధన్యుడు అయ్యావనే భావన కలిగిస్తుంది. సేవాబలం సామరస్యంలోనూ సహనంలోనూ ఉంది. ఇతరమైనది ఏదైనా దానిని బలహీనం చేస్తుంది. హాయిగా కూర్చున్నాం. శ్వాసని గమనిస్తూ ఉన్నాం. శ్వాస మీద ధ్యాస.
ఓ నా అపరిమిత ఆధారమా, నా హృదయం ఆత్మ నీ కోసం తపిస్తున్నాయి. నీ దాతృత్వంలో పూర్ణ ఆశీర్వాదాన్ని గ్రహించేలా నా దృష్టిని పవిత్రం చేయి. ఆధ్యాత్మిక అంతర్దృష్టిని కలిగి జీవనం సాగించినప్పుడే ఇతరులను అర్థం చేసుకోగలము. హాయిగా కూర్చున్నాం, శ్వాసని గమనిస్తూ ఉన్నాం. శ్వాస మీద ధ్యాస. అడ్డంకులు లేకుండా నీ హృదిలో ప్రేమను ప్రవహించని, భయంతో దానికి అవరోధం కలిగించకు. అల్పమైన ఆలోచనలతో దాని మార్గాన్ని నిరోధించకు. ప్రేమధారను ప్రవహించని, అది మాలిన్యాలను కడిగి శుద్ధంగా చేస్తుంది. అది పునరుజ్జీవనమిచ్చి పునీతంగా ఆవిస్తుంది. హాయిగా కూర్చున్నాం, శ్వాసని గమనిస్తూ ఉన్నాం. శ్వాస మీద ధ్యాస. దయచేసి ఎవ్వరూ కళ్ళు తెరవద్దు, చేతులు విడవద్దు. అద్భుతమైన ధ్యాన సాధన మనం చేస్తున్నాం మై డియర్ ఫ్రెండ్స్. ఇంకా ఒక్క నిమిషం మాత్రమే. హాయిగా కూర్చున్నాం, శ్వాసని గమనిస్తూ ఉన్నాం. శ్వాస మీద ధ్యాస. ఆ శ్వాసని మనం గమనించినప్పుడు మన లోపలికి ఆ విశ్వమయ ప్రాణశక్తి తరంగాలు లోపలికి వెళ్ళి మన శరీరంలోని సంపూర్ణ ఆరోగ్యాన్ని సృష్టిస్తాయి. అనారోగ్యాలన్నీ తీసివేస్తాయి. ఆనందాన్ని తీసుకొస్తాయి. ప్రశాంతతను తీసుకొస్తాయి. హాయిగా కూర్చున్నాం, శ్వాసని గమనిస్తూ ఉన్నాం. శ్వాస మీద ధ్యాస. ఓకే ఫ్రెండ్స్, నెమ్మదిగా 2 చేతులు విడదీసి 2 కళ్ళ మీద పెట్టుకుందాం. 5 అంకెలు లెక్క పెట్టుకుందాం. 5 4 3 2 1 0. నెమ్మదిగా చేతులు తీస్తూ నెమ్మదిగా కళ్ళు తెరుద్దాం. మనకి ధ్యాన భాగ్యాన్ని అందించిన పరమగురువులకు, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారికి, మన ఇష్ట దైవాలకు కర్తాళ ధ్వనులతో కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. ఫ్రెండ్స్, మరి మనం ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నాం. ఇందులో ఎంతో దయనీయమైన సంఘటన జరిగింది. ఇప్పుడు సీతామాత, శ్రీరామచంద్రుల వారు 14 సంవత్సరాలు వనవాసానికి తరలి వెళ్ళడం జరిగింది ఈ ఎపిసోడ్లో. మరి వాళ్ళు వెళ్ళడానికి కారణం ఉంది. ఎంత నారాయణుడు నారాయణి అయినా కూడా వాళ్ళు ఈ భూమి మీద శాంతి స్థాపన కోసం, రాక్షస నిర్మూలనం కోసం వచ్చారు. అయినా కూడా ఈ భూమి మీద జన్మ తీసుకున్నప్పుడు దానికి తగిన బాధ, దుఃఖము ప్రతి ఒక్కరికి ఉంటాయి మానవ జన్మ ఎత్తాక. అయినా వారు దాన్ని కూడా ఎంతో సంతోషంగా స్వీకరించారు. ధర్మం కోసం వారు నిలబడ్డారు. ఓకే ఫ్రెండ్స్, మరి ఈ విషయాలన్నీ అందరికీ తెలియజేయడం కోసం మనం అందరికీ షేర్ చేద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.